వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. మూత్రనాళ ఇన్ఫెక్షన్ అనేక కారణాల వల్ల వస్తుంది. ఆడవారిలో మూత్రం బయటకు వచ్చే ద్వారం, యోని ద్వారం, మలద్వారం దగ్గరగా ఒకదాని కింద ఒకటి ఉంటాయి. బ్యాక్టీరియా, క్రిములు కలయిక ద్వారా యోని భాగం నుంచి లేదా మల విసర్జన తర్వాత మలద్వారం నుంచి మూత్రనాళంలోకి ప్రవేశించడం, మూత్రనాళానికి ఇన్ఫెక్షన్లు రావచ్చు. ఇంకా నీరు సరిగా తాగకపోయినా, మూత్రం కిడ్నీల నుంచి వచ్చే దారిలో రాళ్ళు వంటి అడ్డంకులు ఏమైనా ఉన్నా, మూత్రాశయం మూత్రనాళంలో ఏమైనా లోపాలు ఉన్నా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు మాటిమాటికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ల వల్ల మూత్రంలో మంట, నొప్పి, మాటిమాటికి మూత్రానికి వెళ్ళాలనిపించడం, మూత్రం బాగా పచ్చగా రావటం, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటే చలి జ్వరం రావటం, నడు నొప్పి వంటి అనేక లక్షణాలు ఏర్పడవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ను యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ పరీక్షల ద్వారా నిర్ధారణ చేయడం జరుగుతుంది. వీటికి సరైన మోతాదులో పూర్తి కోర్సు యాంటీబయాటిక్ మందులు వాడటంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మాటిమాటికి ఇన్ఫెక్షన్ రాకుండా నివారించవచ్చు. రోజు కనీసం 2 లీటర్ల మంచినీరు త్రాగాలి. మూత్రం వచ్చినప్పుడు ఆపుకోకుండా మూత్ర విసర్జన చేయాలి. మల విసర్జన తర్వాత వెనకాల నుంచి ముందుకు కాకుండా ముందు నుంచి వెనకాలకు శుభ్రం చేసుకోవాలి. కలయికకు ముందు తర్వాత మూత్ర విసర్జన చేయాలి. నీళ్లతో శుభ్రపరచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. మాటిమాటికి డెటాల్ లాంటి యాంటీసెప్టిక్ లోషన్స్తో శుభ్రపరచుకోకూడదు. దీనివల్ల మంచి బ్యాక్టీరియా నశించిపోయి హానికరమైన క్రిములు పెరిగే అవకాశం ఉంది. కావాలంటే మామూలు సబ్బుతోనో లేదా VHను భద్రపరిచే ఇంటిమేట్ వాష్ను వాడుకోవచ్చు. మూత్ర ఇన్ఫెక్షన్లు మాటిమాటికి వచ్చేవారిలో పైన చెప్పిన జాగ్రత్తలతో పాటు డాక్టర్ పర్యవేక్షణలో దీర్ఘకాలం తక్కువ డోసులో యాంటీబయాటిక్స్ వాడాలి. అవసరమైతే 6 నెలల వరకు వాడాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Health and Beauty.